అర్ధరాత్రి 12 దాటింది. రమేష్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఆందోళనగా, కమలపిన్నింట్లో దొంగతనం చేయాలని వెళ్ళిన అనామిక గంట దాటినా రాలేదు. ఫోన్ చేసి కనుక్కుందామంటే ఫోన్ కూడా తీసుకెళ్లలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ కమలపిన్నింటికి వెళ్ళడిగితే, వామ్మో, వద్దొద్దు, నాకు నేనుగా నా భార్య అనామిక దొంగ అని చెప్పినట్టు అవుతుంది. పెద్ద గొడవ జరుగుతుంది. ఇంతకాలం ఇళ్లల్లో జరుగుతున్న చిన్న చిన్న దొంగతనాలకి కారణం అనామిక అనుకొని ఊరి వాళ్ళు కొట్టే దెబ్బల్ని తట్టుకోలేదు పాపం అనుకుంటూ ఉంటాడు రమేష్. సరిగ్గా అప్పుడే అనామిక నిండుగా ఉన్న కూరగాయల సంచిని పట్టుకొని భయం భయంగా దిక్కులు చూసుకుంటూ తన ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. తెలిసిన వాళ్ళ ఇళ్లలో రాత్రి వేళ నేను చేస్తున్న దొంగతనాన్ని ఎవరూ చూడకముందే చకచకా ఇంటికి వెళ్ళిపోవాలి. నా కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అనుకుంటూనే ఇంటికొచ్చింది. రమేష్ అనామికని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. చప్పుడు రాకుండా తలుపు తెరిచాడు. ఎవరైనా చూశారా అనామిక? ముందు నన్ను ఇంట్లోకి రానివ్వండి అని అనామిక ఇంట్లోకి వెళ్ళింది. రమేష్ తలుపు వేశాడు. అనామిక ఊపిరి పీల్చుకుంది. కానీ అనామికకి తెలియని విషయం ఏంటంటే, తనకు తెలియకుండా ఆ ఊరి రైతు చిన్నయ్య చూశాడు. ఒక చెట్టు చాటును దాక్కున్నాడు. ఈ అనామిక ఏంటి ఇంత అర్ధరాత్రి పూట సంచులు ఏం తీసుకెళ్తుంది? అసలు ఇంత అర్ధరాత్రి ఎందుకు బయటకొచ్చింది? ఉదయం శారదుని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భావన కిచెన్లో నిలబడి నిండుగా ఉన్న పప్పు ఉప్పు డబ్బాల్ని చూస్తూ మురిసిపోతూ ఉండగా తన భర్త వినోద్ వచ్చాడు. భావన, ఈరోజు ఎవరింట్లో ఏం దొంగతనం చేశావు? కమలపిన్ని ఇంట్లో నుంచి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి దొంగతనం చేసి డబ్బాలో సర్ది పెట్టేశాను. రేపు అర్ధరాత్రి మాలతి అక్క ఇంట్లో నుంచి వెల్లుల్లి పేస్ట్, షుగర్, టీ పొడిని కూడా దొంగతనం చేస్తాను. ఖాళీగా ఉన్న డబ్బాల్ని నింపేస్తాను. అప్పుడు మనకి 10 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా భావన? అవునండి. అయినా మీరెందుకు లేచారు? పడుకోమని చెప్పాను కదా. నువ్వు చెప్పావు, కానీ నాకు నిద్ర పట్టలేదు భావన. ఇలా అర్ధరాత్రి పూట తెలిసిన వాళ్ళ ఇళ్లలో చేస్తున్న ఈ చిన్న చిన్న దొంగతనం గురించి ఎవరైనా చూస్తే ఎలా అనే భయం ఉంటుంది కదా. భార్య మీద బాగానే ప్రేమ ఉంది. పదండి ఇక పడుకుందాం అని ఇద్దరూ వెళ్ళి పడుకుంటారు. అనామిక ఫ్రిడ్జ్ తలుపు తెరిచింది. కమలపిండి ఇంట్లో నుంచి దొంగతనంగా ఏం తీసుకొచ్చావు అనామిక? కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు తీసుకొచ్చానండి. వాటిని ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీరెళ్ళి పడుకోండి, నేను అన్నీ సర్దేసి వచ్చేస్తాను. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదని తెలుసు కదా అనామిక అని రమేష్ చెప్పగానే అనామికకి కోపం వచ్చింది. ఈ సంబరానికి ఏమి తక్కువ లేదు, వెళ్ళండి, నేను వస్తాను అని కోపంగా చెప్పింది. రమేష్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అనామిక అన్నింటినీ ఫ్రిడ్జ్ నిండా సర్దేసింది. 3 రోజుల వరకు కూరగాయల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి పడక గదిలోకి వెళ్ళింది. మరుసటి రోజున కమలపిన్ని ఏడుస్తూ ఉండగా ఊరి వాళ్లతో అనామిక, భావన ఆమె దగ్గరికి వచ్చారు. అనామిక, భావన కోపంగా చూసుకున్నారు. ఇద్దరు తోటి కోడళ్ళు, వేరువేరు కాపురాలు, ఒకరంటే ఒకరికి క్షణం కూడా పడదు. ఏం జరిగింది పిన్ని? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? అయ్యో అనామిక, నా ఇంట్లో దొంగలు పడ్డారు. కిచెన్లో ఉండాల్సిన జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చిని తీసుకెళ్లిపోయారు అనామిక అని చెప్పింది. ఆ మాట విని అనామిక తనలో తాను, ఇదేంటి, నేను దొంగతనం చేసింది కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు కదా. మరి కమలపిన్ని జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అని చెప్తుందేంటి? అంటే ఈ ఊర్లో నేను కాకుండా ఇంకొక ఆడదొంగ ఉందన్నమాట. ఎవరో తెలుసుకోవాలి అనుకొని భావన వైపు చూసింది. భావనకి చెమటలు కారుతూ ఉంటాయి. తనలో తాను, అమ్మయ్య, జరిగిన దొంగతనం గురించి బయటపెట్టింది, కానీ చేసిన నా గురించి ఏం తెలుసుకోలేకపోయిందిలే. ఇప్పుడెప్పుడే మరొక దొంగతనం చేయకూడదు అని అనుకుంది. అనామిక భావనని చూస్తూ, నా తోటికోడలు భావన ఎందుకో కొంచెం కంగారుగా ఉంది. ఏం జరుగుంటుంది? కొంపతీసి ఆ దొంగ నా తోటికోడలు భావన కాదు కదా. ఏదేవైనా నేను కూడా జాగ్రత్తగా ఉండాలి అని అనామిక అనుకుంది. అప్పుడే భావన, ఈ దొంగది ఎవరి పిన్ని? జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి తీసుకెళ్ళింది అని అంటుంది. అందరూ ఆశ్చర్యంగా భావనని చూశారు. తను మాట్లాడింది ఎంత పెద్ద తప్పు అర్థం చేసుకుని వెంటనే, అదే పిన్ని, ఆ దొంగోడు అనబోయి దొంగదన్నాను. అయినా ఆ దొంగోడు వాటిని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడో ఏమో. ఆడి చేతులు పడిపోను, ఆడి కాళ్ళకి పక్షవాతం రాను. పోపు గింజలతో పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళను కూడా తీసుకెళ్ళాడు. వాడి కళ్ళలో కారం గొట్ట అని చెప్పింది. అప్పుడు భావన తనలో తాను, ఓహో, ఈ ఊర్లో నాతో పాటుగా ఇంకొక లేడి దొంగ కూడా ఉందన్నమాట. నా అంచనా ప్రకారం ఆ లేడి దొంగ నా తోటి కోడలు అనామిక అయి ఉంటుంది.
కొంచెం జాగ్రత్త పడాలి అనుకొని అక్కడి నుంచి బయలుదేరి. అనామికకి చెమటలు కారుతూ ఉంటాయి. వెళ్తున్న భావనని చూసి, భావన వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నేను కూడా నెమ్మదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకుని అక్కడి నుంచి బయలుదేరింది. ఆ రోజు రాత్రి 10 గంటల సమయం. వీధి లైట్ల వెలుగుల్లో కంచనపల్లి గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉంది. సర్పంచ్ భూపతి తన ఇంట్లో మైక్ పట్టుకొని చెప్పటం మొదలుపెట్టాడు. ఊరి మధ్యలో ఉన్న పొడవాటి స్తంభానికి 2 పెద్ద సౌండ్ బాక్సులు కట్టబడి ఉన్నాయి. భూపతి చెబుతున్న మాటలు ఊరంతా వినిపిస్తూ ఉన్నాయి. కంచనపల్లి గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ భూపతి చెప్పేదేమనగా, ఊర్లో దొంగలు పడుతున్న భయం రోజురోజుకి పెరిగిపోతుంది. గట్టిగా ఇంటికి తాళం వేసుకొని వంట సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు అన్నింటినీ భద్రంగా పెట్టుకోండి. ఇది ఈ రోజుకి చివరి హెచ్చరిక. ఇంక నాకు కూడా నిద్రొస్తుంది, నేను పడుకుంటాను అని చెప్పి భూపతి మైక్ ఆఫ్ చేశాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అనామిక ఇంట్లో రమేష్, అనామిక పడుకోలేదు. భావన ఇంట్లో భావన, వినోదు పడుకోలేదు. ఆ రోజు రాత్రి దొంగిలించి తీసుకురావాల్సిన వస్తువుల గురించి, ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి 1 గంట దాటింది. ఊరంతా ప్రశాంతంగా పడుకుంది. రైతు చిన్నయ్య ఆ ఊళ్ళో మధ్యలో ఉన్న ఒక చెట్టు కింద పడుకొని అనామిక ఇంటివైపు చూస్తూ ఉంటాడు. అనామిక ఇంట్లో నుంచి నెమ్మదిగా సంచి పట్టుకొని బయటకొచ్చింది. అది చిన్నయ్య చూశాడు. ఈ రోజు అనామికని ఎట్టగైనా పట్టుకోవాలి, తానే దొంగ అని చెప్పాలి అనుకుంటూ నిద్ర నటిస్తూ పడుకుంటాడు. భావన కూడా ఇంటి నుంచి బయటకొచ్చింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చిన్నయ్య కంగారుగా ఊరంతా తిరుగుతూ, ఈ అనామిక ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం దొంగతనం చేసినట్టు, గంట నుంచి ఎదుగుతున్నాను, అనామిక ఎక్కడికి వెళ్ళిందో తెలియటంలా. ఊళ్ళో జరుగుతున్న దొంగతనాలకి అనామికకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండే ఉంటుంది అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు. దొంగిలించిన వస్తువులతో అనామిక ఒక దారిలో నుంచి వెళ్తూ ఉంటుంది. భావన మరో దారిలో వస్తుంది. ఇద్దరూ ఒకచోట ఎదురుపడ్డారు. వాళ్ళ చేతుల్లో ఉన్న సంచులు చూడగానే ఇద్దరికీ దొంగలని అర్థమైపోయింది. ఇద్దరు ఒక చోట నిలబడి మాట్లాడుకోవటం చిన్నయ్య చూశాడు. వామ్మో, తోటి కోడళ్ళు పగలంతా అమాయకంగా కనపడతా రాత్రివేళ దొంగతనం చేయడం మొదలుపెట్టారన్నమాట. ఇంకీ రోజు చూసుకోండి, మీ కథ నేనెట్టా ముగిస్తాను అని ఆలస్యం చేయకుండా వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోయాడు. అనామిక, భావన కాసేపు మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అప్పటినుంచి అనామిక, భావన కలిసికట్టుగా దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. అలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి అనామిక, భావన కలిసికట్టుగా దొంగతనం చెయ్యాలని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా భూపతితో కలిసి ఊరి వాళ్ళు కనిపించారు. అక్క, మనం దొరికిపోయాం. నువ్వు పెద్ద ఐరన్ లెగ్ అని తెలిసి కూడా నీతో కలిసాను చూడు. నాది బుద్ధి తక్కువ. చచ్చా, ఇంతకాలంలో నేను ఎప్పుడు దొరకలేదు. మొన్న నువ్వు కలిసావు, నేడిలా పట్టుబడ్డా. ఏం జాతకమే బాబు నీది. నాకు అలాగే అనాలనుందక్క, కానీ నేను అనలేను. నువ్వు పెద్దదానివి కదా. ఇలా చూడండి తోటి కోడళ్ళు, ఊళ్ళో జరుగుతున్న దొంగతనాలకి మీరే కారణమని ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమయ్యింది. ఇంత రాత్రిపూట పంచాయతీ పెట్టడం అంత మంచిది కాదు. ఉదయం 10ంటికి పంచాయతీ. మీ అత్తమామల్ని తీసుకొని రండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు భూపతి. తోటికోడలు అనామిక, భావన ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే శారద ఇంటి ముందు అనామిక, భావన నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసిన శారద, వేరు కాపురం ఉంటామనెళ్ళి దొంగలుగా తయారయ్యి పంచాయతీ వరకు వచ్చిన తర్వాతే ఈ అత్తగారిల్లు గుర్తొచ్చిందా? మన్నించండి అత్తయ్య, ఇప్పుడు మమ్మల్ని కాపాడండి. అవునత్తయ్య, వేరు కాపురం పెట్టి మేము తప్పు చేసాం. మమ్మల్ని పంచాయతీ నుంచి ఎలాగైనా కాపాడండి అత్తయ్య అని ఇద్దరూ బ్రతిమిలాడుకుంటారు. కొంత సమయం తర్వాత అందరూ పంచాయతీ ముందు నిలబడతారు. ఊరి వాళ్ళు అనామిక, భావనను కోపంగా చూస్తూ తిడుతూ ఉంటారు. శారదా ప్రసాదులు వచ్చారు. శారదా, మీ కోడళ్ళు చేసింది మొత్తం మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేయమంటారు? సర్పంచ్ గారు, నా కొడుకులు రమేష్, వినోదులు సోమరులు. పనులు చేయడం వాళ్ళ వల్ల కాదు. ఇక మా కోడళ్ళకి ఇంటి పనే సరిగ్గా చేయడం రాదు. బయటికెళ్ళి పనిచేసేంత బుద్ధి లేదు. అందుకే ఈ చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలెట్టారు. అందుకే సర్పంచ్ గారు, నా ముఖం చూసి వదిలిపెట్టండి. ఎవరింట్లో ఏం సరుకులు ఎంతెంత పోయాయి చెప్తే అన్నిటిని ఇప్పించేస్తాను అని చెప్పింది. ఇక ఊరి వాళ్ళు ఆ మాట విని సంతోషపడ్డారు. ఇక అప్పటి నుంచి తోటికోడళ్ళు అత్తామామలతో కలిసిమెలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటారు. తోటికోడళ్ళు కూడా దొంగతనాలు చేయడం మానేస్తారు. రమేష్, వినోదులు పనులకు వెళ్ళటం మొదలుపెట్టారు.